హే హాయ్ గైస్, దిస్ ఇస్ షిరడి గారి. యాక్చువల్లీ ఈరోజు వీడియో మీకు వచ్చేసరికి నియర్లీ చాలా లేట్ అవ్వచ్చు, 12 అట్లా అయి ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బేసిక్ క్వాలిటీ అలాంటి అంటే ఈ క్వాలిటీ అని ఉంటే మ్యాక్సిమం డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. అదే లోన్లీనెస్. ఇది మీకు ఇండియాలో ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉన్నప్పుడు సరే, మీరు మీకు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీకు అలా లోన్లీనెస్ అలాంటి ఫీలింగ్ ఉన్నా, మీరు ఉండలేము ఎవరితోనే అని చెప్పి ఒంటరిగా అనిపిస్తున్నా సరే, మీరు డ్రాప్ అయిపోండి. నా బెస్ట్ అడ్వైస్. లేదు దాన్ని ఓవర్టేక్ చేసి నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్తే మీరు వెళ్ళండి. బికాస్ అబ్రోడ్లో జర్మనీ ఏ కంట్రీస్ అయినా సమ్మర్ అండ్ రైనీ కన్నా వింటర్ సీజన్ ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువ మంత్స్ ఉంటుంది. మన ఇండియాలో 1 month 2 months అయిపోదు. నియర్లీ ఒక 6-7 months అదే ఉండొచ్చు. సో అక్కడ చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్. ఒక్కలే అంటే ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ స్నో వల్ల, ఆ వింటర్ వల్ల బయటికి వెళ్ళరు. సో అదో ఆ టైప్లో బద్ధకంగా ఉంటుంది. ఎవరు లేరని ఫీలింగ్లో ఉంటారు. సో ఇక ఇండియాలో ఉన్నట్టు మన పేరెంట్స్, మన ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉండవు. సో మీరు కొంచెం మీకు మీరే అన్ని ఓన్గా చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇలాంటి ఫీలింగ్ అని ఉంటే మాత్రం మీరు దాన్ని ఓవర్టేక్ చేయండి. అంటే అడ్వైస్, మీరు కొంచెం అలవాటు అనేది ఉన్నప్పుడే కొంచెం అలా అలవాటు అనేది పోగొట్టుకొని అప్పుడు ప్లాన్ చేసుకుని అప్లోడ్కి స్టడీస్ కింద దేనికైనా సరే. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్. బేసిక్గా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు దీని విషయంలో. జర్మనీలోనైతే చాలా దారుణంగా ఉంటుంది ఇది. సో వింటర్ వస్తే ఎవరు లేరని ఫీలింగ్లో ఉంటారంట. ఎంత బాగున్నా, ఎంత యాక్టివ్గా ఉన్నా అలాంటి వాళ్ళతో అలాంటి ఫీలింగ్ వస్తుందంటే అర్థం చేసుకోండి. సో నా ఒపీనియన్, ఇలాంటివి ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. అప్లోడ్ అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఫ్యామిలీతో ఉన్న ట్రై చేయండి. లేదు అంటే దాన్ని ఓవర్టేక్ చేసి ఇక్కడ ఉన్నప్పుడు అలవాటు చేసుకొని నార్మల్గా ఉండగలం అని చెప్పి రెడీ అయ్యి వెళ్ళండి. మీరు అక్కడ ఎవరు చెప్పరు, ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటారు. అక్కడ అయితే మీరు మొత్తం మీకు మీరు అన్ని ఇండిపెండెంట్ చేసుకోవాలి. స్నో పడుతుందని చెప్పేసి మీరు పార్ట్ టైంతో వెళ్ళడం మానేస్తారేంటి? లేదు, జర పార్ట్ టైంతో చేస్తారు. మీకు తిన్నారా ఉన్నారా అని చెప్పి అడిగేవాళ్ళు తక్కువ. మీ పేరెంట్స్ అంటే వాళ్ళు పడుకునే టైంలో మీరు లేచి వర్క్ చేస్తుంటారు. వాళ్ళు లేచినప్పుడు మీరు పడుకుని ఉండొచ్చు. కొంచెం టైం అడిగి తేడా ఉండొచ్చు. బట్ ఈ యూరోప్ కంట్రీస్ అయితే, బట్ యూఎస్ అయితే కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇలాంటి ఫీలింగ్ ఉంటే డ్రాప్ అయ్యండి, లేదంటే దాన్ని ఓవర్టేక్ చేసి నిలబడండి. ఇదే చేసి ఈరోజు వీడియో. నాకు ఎందుకు అనిపించింది అంటే, ఈరోజు నేను జిమ్కి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా అనిపించింది. నాతో ఫ్రెండ్స్ ఉంటే బాగున్నారు. చాలా మంది కపుల్స్ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, హెల్ప్ చేసుకుంటున్నారు. నాకు ఎవరు లేరు అనిపించింది. టైం పడుతుంది, నాతో వస్తారు ఎవరైనా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అవుతూ ఉంటారు. బట్ అనిపించింది ఇలాంటి ఫీలింగ్ ఎక్కడ ఉన్నప్పుడు అవుతే అక్కడికి వెళ్ళిన ఇలాంటి ఫీలింగ్ మ్యాక్సిమం ఉంటుంది. మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగానే ఏదైనా చేయాలి. సో ఎవరి మీద డిపెండ్ అవ్వలేం, అన్ని ఇండిపెండెంట్గా బతకాలి. సో మీరు ఇక్కడ ఉన్నప్పుడే దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. లోన్లీనెస్ లాంటివి ఉంటాయి. లోన్లీనెస్ని ఓవర్టేక్ చేసి మీరు బతకడం నేర్చుకోండి. ఓకే గైస్, మీరు చేయాల్సింది డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కంటెంట్ అనేది ఎక్కువ ఇవ్వట్లేదు, నాకు టైం తక్కువ ఉంది. నేను అప్లోడ్ చేస్తే లేట్ అయిపోతుంది. అందువల్ల నేను షార్ట్ టైంలో ఉంది. నేను యాక్చువల్లీ ఇంకా వంట ద్వారా చేసుకోవాల్సి వస్తుంది. 11:30 అవుతుంది వీడియో రికార్డ్ చేసిన టైంకి. సో థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు కొంచెం ఎర్లీగానే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్, బాయ్. మీరు చేయాల్సింది మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. బాయ్.